హాయ్ అండి అందరికీ. ఇది వర్షాకాలమా? ఎండాకాలమా? అస్సలైతే అర్థం కావట్లేదు. మబ్బుల చాటుల నుంచి సూర్యన్న బయటకొచ్చే వరకు మాత్రం సుర్రుమని ఎండైతే కొట్టేస్తుంది. పైనేసిన బట్టలు మాత్రం పావుగంటలో ఎండిపోతున్నాయి. అంత బాగా ఎండైతే కొడుతుంది. మా అత్తమ్మ అయితే ఇంటి దగ్గరుంటే అస్సలే ఖాళీగా ఉండదు. ఏదన్నా ఒక పని చేస్తూనే ఉంటది. నేను మిషన్ వర్క్ చేస్తూ ఉంటే తనని ఎందుకు డిస్టర్బ్ చేయడంలే, నేనైతే ఒక చిన్న చిన్న పనులు చేస్తా ఇంట్లో అనేసి తనైతే చాలా పనులైతే చేస్తూ ఉంటది. నాకైతే చాలా హెల్ప్ చేస్తది ఇంట్లో. ఎండ బాగా కొడుతుంది కదనే, ఇంట్లో ఏమన్నా పప్పులకి పురుగు ఏమన్నా పట్టిందా ఒకసారి వెళ్ళి చూడని చెప్పింది. నేను వెళ్ళి చూస్తే పురుగు లైట్గా అయితే ఉంది. అన్నీ తీసుకొచ్చి బయట ఎండలో ఆరబెట్టు, కోతులు కూడా లేవు, ఈరోజు టైం బాగుంది, అన్నీ బయట ఎండబెట్టు, నేనైతే పోటు పెట్టి చెరిగి పెడతానని చెప్పింది. అందుకే ఇక అన్నీ తీసుకొచ్చి పప్పు దినుసులు అయితే బయట పెట్టేశాను. పల్లెటూరులో ఏంటంటే మనకు ఏ సీజన్లో పండేటి అప్పుడే ఒకసారి కొని పెట్టుకుంటాం. పెసలు కానీ కందులు కానీ ఒకేసారి ఎండాకాలం వచ్చినప్పుడు అన్నీ కొనేసి పెట్టుకుంటాము. అవి సంవత్సరం అంతా సరిపోయేటట్టయితే మనం కొని పెట్టుకుంటాము. ఊక షాప్కి వెళ్ళి అయితే మనం కొనుక్కోము కదా. కందిపప్పు, పెసరపప్పు, అన్నీ, చింతపండు, ఎండుమిర్చి అన్నీ మనం ఒకసారి సంవత్సరానికి సరిపడినంత తీసుకుంటాము. కాబట్టి చాలా తీసుకుంటాం కాబట్టి పురుగు పడుతుంది. కాబట్టి ఎండ బాగా కొట్టినప్పుడే మనం ఈ విధంగా ఎండబెట్టుకొని పోటు పెట్టుకోవాలని అయితే చెప్తుంది. నాకు పోటు పెట్టడం వచ్చు కానీ చెరగడం అంత బాగా రాదు. ఎంతైనా అప్పటి వాళ్ళు చెరిగినట్టు మనమైతే చెరగలేం కదా. సగం పప్పు అయితే కిందే పోతుంది నేనైతే చెరిగితే. మొత్తానికైతే ఇంట్లో ఉన్న పప్పు దినుసులన్నీ శుభ్రం అయితే అయ్యాయి. మొత్తం పోటు పెట్టేసి నీట్గా చెరిగి పెట్టింది మా అత్తమ్మ. మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్రతి ఇంట్లో అత్త గొప్పది, కోడలు గొప్పది అనుకోకుండా ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటే ఏ ఇంట్లో గొడవలు అయితే రావు. శుభ్రం చేసిన పప్పులన్నీ డబ్బాలో అయితే ఎత్తుకోవాలి. మరి ఉంటాను. వీడియో నచ్చిందా? మరి నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి. బాయ్.